సంగారెడ్డిలోని 10వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి. 24/1/2025 శుక్రవారం నాడు వార్డులోని ఎల్లమ్మ టెంపుల్ పార్క్ వద్ద ఉదయం 8 గంటల నుండి ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుంది. కావున కొత్త రేషన్ కార్డు లేని వారు, రేషన్ కార్డులో పేరు చేర్చుకునేవారు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకోవాలని, ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులందరూ పాల్గొనాలని శైలేష్ రెడ్డి కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ శైలేష్ రెడ్డి. శుక్రవారం రోజు అనగా 24వ తారీఖు జనవరి రోజు ఎల్లమ్మ గుడి ప్రాంగణం వద్ద ఆ గ్రౌండ్ లోపల కొత్త రేషన్ కార్డుల యొక్క అప్లికేషన్లు మరియు పాత రేషన్ కార్డులలో అభ్యర్థుల యొక్క చేర్చివేతలు కూడా అన్నీ ఎల్లుండి చేయడం జరుగుతుంది. కావున మన 10వ వార్డు సభ్యులందరూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. అర్హులందరూ కూడా తప్పకుండా ఆ రోజు ఖచ్చితంగా వచ్చి గుర్తుపెట్టుకోండి. 24వ తారీఖు శుక్రవారం రోజు ఉదయం 8 గంటల నుంచి మనకి ప్రోగ్రాం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చేసేసి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చేసుకోవాలని కోరుకుంటున్నాము. మళ్ళీ ఈ అవకాశం కనుక ఒకవేళ మిస్ అయిపోతే మళ్ళీ మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ చేయాల్సి వస్తుంది. అది మనకి మళ్ళీ పని కూడా మనకి 2 టైమ్స్ తిరగాల్సి వస్తుంటుంది. కాబట్టి ఇప్పుడున్న అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ఖచ్చితంగా ఆ రోజు మాత్రం మన ఎల్లమ్మ ఆలయం వద్ద ఆ పార్క్లో ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అర్హులందరూ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. అక్కడ మన మున్సిపాలిటీ స్టాఫ్ అందరూ ఉంటారు. మీకు వాళ్ళు ఎలాంటి అవసరం ఉన్నా సరే మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఏది కావాలి ఏంటనేది కూడా వాళ్ళు క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకోటి, మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్లు, తర్వాత పాత రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డు అంటే కొత్త వాళ్ళని ఎవరైనా చేర్చుకోవాలి సభ్యులను అందులో అంటే పాత రేషన్ కార్డు తీసుకొని రండి. లేదంటే మాత్రము మన జిరాక్స్లు, మన ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోండి. కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఒక జిరాక్స్ పెట్టుకోండి. ఒకవేళ మనకు అవసరం ఉంటే కూడా అప్పుడే ఇవ్వచ్చు. ఇవి మొత్తం మనకి సెట్స్ అన్నీ ఈరోజు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. 24వ తారీఖు రోజు ఖచ్చితంగా తీసుకొని రండి. వచ్చేసి అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, మీకు పీడిఎఫ్ కూడా పంపించడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ కూడా ఒక జిరాక్స్ తీసుకోండి. లేదా ఎమర్జెన్సీలో ఒకవేళ అక్కడ ఉంటే మాత్రం అక్కడ నుంచి మనం మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మీరు తీసుకొచ్చిన పీడిఎఫ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు దాన్ని. మీరందరూ కూడా ఈ సెట్స్ మొత్తం జిరాక్స్ సెట్స్, ఇప్పుడు మనం చెప్పిన జిరాక్స్ సెట్స్ అన్ని తెచ్చుకొని అక్కడ అప్లికేషన్ అధికారులకు మీరు ఇచ్చారనుకోండి, మనకి ప్రాసెసింగ్ జరిగిపోతుంది. ఈ విధంగా 24వ తారీఖు రోజు మీరు చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా మాత్రం అందరినీ ఉపయోగించుకోండి. ధన్యవాదాలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.